ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల నుంచి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ పాలక గ్రహమైన బృహస్పతి వృషభ రాశిలోని 6వ ఇంట్లో ప్రయాణిస్తుండడం వలన మీ జీవితం అనేక మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఎదుర్కొనే సవాల్ను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మధ్యస్థు సంబంధాలు కొనసాగుతాయి. కొందరు స్నేహితులు మీకు సహాయం చేస్తారు. మరికొందరు మీ నుండి దూరమవుతారు. మీ జీవితంలో కొత్త మలుపులు ఏర్పడతాయి. మీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. నెల మొదటి వారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా నెల మధ్యలో నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ సామర్థ్యాన్ని గుర్తించి పైవారి మిమ్మల్ని ప్రశంసిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం మర్యాద పెరుగుతాయి. ఈ నెలలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ధనుసు రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెలలో కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. 4వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు కుటుంబంలో సుఖ సంతోషాలను కలిగిస్తాడట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. సోదర సోదరిమణులతో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబం సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ధనుసు రాశి చెందిన వారు ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 2వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధుదిత్వ యోగాన్ని ఏర్పరచడం వలన ధనలాభం కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. భూములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ధన సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఆర్థిక ప్రణాళికలు వేస్తారు. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పొదుపు చేయడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. ధన విషయంలో ఎవరిని కూడా నమ్మవద్దు. కుటుంబ సభ్యులతో ధన విషయాల్లో వివాదాలు రాకుండా జాగ్రత్తగా వహించాలి. ధనుసు రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మార్పులు సంభవిస్తాయి. 10వ ఇంట్లో కేతువు ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. మీ పనితీరును అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. జాబ్ మార్పిడి ఆలోచనలు ఉన్నవారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆఫీసులో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఈ ధనుసు రాశి వారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు.
వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెరుగుతాయి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధికి కొత్త ప్రణాళికలు వేస్తారు. ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి. వ్యాపార విస్తరణలకు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. కొత్త ఒప్పందాలనేది కుదురుతాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో మంచి మార్పులు అనేవి కూడా వస్తాయి. ఈ ధనుస్సు రాశి వారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెలలో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్లు లాభదాయకంగా ఉంటాయి. షేర్ మార్కెట్లు పెట్టుబడులు లాభాన్నిస్తాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. బంగారం, వెండి పెట్టుబడులు ఫలవంతమవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడి విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ట్రేడింగ్లో అనుభవజ్ఞులు సలహాలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలనిస్తాయి. ధనుసు రాశి వారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో మీ ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కనిపిస్తాయి. చదువు లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఫలవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. విదేశీ వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాల నుండి శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలకు అనుమతులు లభిస్తాయి. విదేశీ విద్యార్థులకు అనుకూల సమయం. ఇమిగ్రేషన్ సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ధనుసు రాశి వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది. ప్రేమికుల మధ్య గొడవలు తొలగిపోతాయి. ప్రేమ వివాహాలు ఫలం అవుతాయి. ప్రేమికులు కలయిక జరుగుతుంది. మీ మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ వివాహాలకు పెద్దల ఆమోదం లభిస్తుంది. ప్రేమికుల మధ్య సౌఖ్యత పెరుగుతుంది. వారి జీవితంలో మధురమైన క్షణాలు ఏర్పడతాయి. వారి మధ్య విశ్వాసం పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు శుభ సమయం. ఈ నెలలో వైవాహిక జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 7వ ఇంట్లో కుజుడి ప్రభావం వలన జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే శుక్రుడి అనుకూల ప్రభావం వలన వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కొత్త అనుభూతులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఆలోచనకు విలువ ఇవ్వాలి. కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలి. వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది నెలకొంటుంది. ఇంకా ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బృహస్పతి 6వ ఇంట్లో ప్రయాణించడం వలన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీర్ణకోశ సంబంధించిన సమస్యలు అటువంటి సమస్యలు ఎదురుపడతాయి. ఆహారపు అలవాటుల్లో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, యోగా వంటి శారీరక కార్యకలాపాల్లో చేయాలి. నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి వైద్య సహాయం తీసుకోవాలి. ఔషధాలు సకాలంలో తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. ఈ ధనుస్సు రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. పరీక్షలకు చక్కగా సిద్ధం కావాలి. ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు కఠిన పరిశ్రమ చేయాలి. అధ్యాపకులు మార్గదర్శకత్వం తీసుకోవాలి. చదువులో వెనుకబడిన వారు
ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులతో సత్సంబంధాలు కొనసాగించాలి. ధనుసు రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటంటే, గురువారం శ్రీ దత్తాత్రేయ దేవుణ్ణి ఆలయాన్ని సందర్శించి పూజ చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించుకోవాలి. బృహస్పతి బీజమంత్రం జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. ధార్మిక గ్రంథాలు పారాయణం చెయ్యాలి. గోమాత సేవ చెయ్యాలి. పసుపు గణపతి పూజ చెయ్యాలి. మహామృత్యుంజయ మంత్రం జపం చెయ్యాలి. తెలుసుకున్నారు కదండి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో ధనుసు రాశి వారికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.